Hey hi hello guys, welcome back to our channel and ఈ వీడియోలో మనం రెట్రో మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ #సింగిల్ మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ హిట్ 3 మూవీ OTT రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని OTT రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 హంట్ మూవీ. సో ఈ మూవీ మనకి 2024 లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. May 23rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 23rd నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 2 పెండ్యులమ్ మూవీ. సో ఈ మూవీ కూడా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇది ఒక మలయాళం మూవీ అండ్ ఈ మూవీని మనకి తెలుగులో డబ్ చేసి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని May 22nd నుంచి అయితే తీసుకొస్తున్నారు మన తెలుగు లాంగ్వేజ్ లో. సో మరి మీలో ఎవరైనా పెండులం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 22nd నుంచి ఈటీవీ విన్ లో. ఇక నెంబర్ 3 శుభం మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే May 9th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ముందుగా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే 1.80 కోట్ల షేర్ అయితే వచ్చింది అండ్ 3.60 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2.85 కోట్ల షేర్ ని అండ్ 6 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 2.8 కోట్లు. సో అలా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటి హిట్ వర్డిక్ని అయితే తెచ్చుకుంది అనమాట. సో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో అఫీషియల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే June 13th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా శుభం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 13th నుంచి G5 లో. ఇక నెంబర్ 4 అభిలాషం. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి May 23rd అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీని చూద్దామని ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 23rd నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 5 కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు Feb month లో. సో ఈ మూవీ మార్వెల్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఆల్రెడీ వివోడ్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఈ మూవీకి సంబంధించి వీడియో ఆన్ డిమాండ్ పరంగా 2 రూపాయలు అయితే తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు ఈ మూవీని నార్మల్ సబ్స్క్రైబర్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G Hotstar వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ G Hotstar వాళ్ళు ఈ మూవీని మనకి May 28th ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట, డబ్బుడ్ లాంగ్వేజెస్ లో. సో మరి మీలో ఎవరైనా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G Hotstar లో May 28th నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 6 కంకుజరా. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. సో ఈ మూవీ ఓటీటీ రైట్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి సోనీ లివ్ లో. ఇక నెంబర్ 7 జాట్ మూవీ. సో ఈ మూవీలో మనకి సన్నీ డియోల్ అండ్ రెజినా కసాండ్రా లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా లాస్ట్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్ లో ఎంత కలెక్ట్ చేసిందంటే దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట ఈ మూవీ థియేటర్స్ నుంచి. యాక్చువల్లీ మూవీ డైరెక్టర్ వచ్చేసి గోపీచంద్ గారు. సో ఈ మూవీ మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కావాలి థియేటర్స్ లో బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మనకి తెలుగులో అయితే తీసుకురాలేదన్నమాట, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే తీసుకొచ్చారు థియేటర్స్ లో. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్కి వచ్చినప్పుడు ఈ మూవీ మనకి మన డబ్బుడ్ లాంగ్వేజెస్ అయితే తీసుకొస్తారనమాట. సో అప్పుడు ఈ మూవీ మన తెలుగుతో పాటు తమిళ్ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి June 5th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా జాట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 5th నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 8 హిట్ 3 మూవీ.
సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 1st థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 17 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా నైజాంలో ఈ మూవీ 18 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో దాదాపు 40 కోట్ల షేర్ని అండ్ 70 కోట్ల గ్రాస్ రాబట్టి నాని పవర్ ఏంటో చూపించింది ఈ మూవీ. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 7 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ రాబట్టింది 17 days గాను. 62 కోట్ల షేర్ ని అండ్ 118 కోట్ల గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లోనే నెంబర్ 1 మూవీగా అయితే నిలుచుకుంది హిట్ 3 మూవీ. సో యాక్చువల్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ దాదాపు 12 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ వీకెండ్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే టచ్ చేసింది. సో అలా హిట్ 3 మూవీ దసరా మూవీని బీట్ చేసి నెంబర్ 1 మూవీగా అయితే నిలిచిపోయింది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 30న ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. ఇన్ కేస్ అప్పుడు రాకపోతే June 5th ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తారనమాట. సో మాక్సిమం ఈ మూవీ మనకి May 30న ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. సో మరి మీలో ఎవరైనా హిట్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో May 30 నుంచి. ఇక నెంబర్ 9 #సింగిల్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు, ఇవానా అండ్ కృతి శర్మ లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది May 9న. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 9 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఈ మూవీకి నైజాంలో 4.50 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1.15 కోట్లు అండ్ ఆంధ్రాలో 4.54 కోట్లు అయితే ఈ మూవీ రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 10.18 కోట్ల షేర్ ని అండ్ 18.35 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు ఈ మూవీ. అలా ఈ మూవీ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుని 3.25 కోట్లు అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ మూవీకి 14 కోట్ల షేర్ ని అండ్ 25 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయితే అవ్విందనమాట. ఈ మూవీ దాదాపు 7 కోట్ల ప్రాఫిట్ అయితే ఉంది. అలా శ్రీ విష్ణు గారు క్రియేట్ చేసుకున్న మార్కెట్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట ఈ మూవీతో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి June 13th నుంచి ఓటీటీకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారనమాట. సో మరి మీలో ఎవరైనా #సింగిల్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో June 13th నుంచి. సో స్టిల్ ఇంకా ఈ మూవీ థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి పూజా హెగ్డే అండ్ సూర్య గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్ట్ అయితే చేశారు. ఇక ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట May 1st. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 8 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 50 కోట్లు అండ్ కర్ణాటకలో 11 కోట్లు అండ్ కేరళలో 4.65 కోట్లు అయితే ఈ మూవీ రాబట్టింది థియేటర్స్ నుంచి. ఇక ఓవర్సీస్ లో అయితే 24 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 99 కోట్ల గ్రాస్ ని అండ్ 50 కోట్ల షేర్ అయితే రాబట్టింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ 32 కోట్లు అయితే రాబట్టాలి థియేటర్స్ నుంచి. బట్ ఈ మూవీకి ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే June 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో కన్ఫర్మ్ అయిపోయింది ఈ మూవీ మనకి June 5th స్ట్రీమింగ్ అయితే వస్తుంది అనమాట. మీరైతే రాసి పెట్టుకోండి ఈ మూవీ June 5th రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా రెట్రో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నెట్ఫ్లిక్స్లో అయితే వాచ్ చేయొచ్చు June 5th నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ వాచింగ్.